So all right, good morning from Turtuk village. సో ప్రజెంట్ తుర్తుక్ విలేజ్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే పోతున్నాం. అండ్ ఇక్కడ చూడండి, ఇవి ఏం వాటర్ అనుకురు, హిమాలయాస్ నుంచి అంటే లైక్ కొండల నుంచి డైరెక్ట్ వస్తాయి కదా. ఇక్కడ విలేజ్లో ప్రతి గల్లీకి అట్లా వస్తూనే ఉంటాయి. అండ్ ప్రజెంట్ అయితే మనం తుర్తుక్ విలేజ్ వెళ్ళిపోదాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. చలో బాయ్ బాయ్. సో ఆల్మోస్ట్ అన్ని బైక్స్ రెడీ అయిపోయినాయి. సో మన బండికి రెస్ట్ ఇచ్చేద్దాం అండ్ ఇవన్నిటితో వెళ్ళిపోదాం. చలో లెట్స్ గో. ఒక్కసారి లొకేషన్ చూడండి, ఇవన్నీ చూస్తుంటే సీరియస్గా మైండ్ పోతుంది. ఎర్లీ మార్నింగ్ 5-6 కల్లా మేము స్టార్ట్ అయిపోయినాం. ఎర్లీ మార్నింగ్ అట్లా మీదికి వెళ్ళి మంచులాగా పొగబడుతుంది. అట్ సైడ్ పక్కకి వెళ్ళి వ్యూస్, అబ్బబ్బబ్బబ్బా అసలు నిజంగా మైండ్ పోయింది. ఎంత బాగుందంటే ఇట్లా లాస్ట్ ఇన్ చూసుకుంటా మతి మొత్తం పోయింది. ఒకసారి మేఘాలు చూడరు, ఇట్లా మొత్తం తాక్కుంటా పోతున్నాం. అంత హైట్లో ఆల్టిట్యూడ్లో ఉన్నాం మనం. అండ్ ఇట్ వాజ్ క్రేజీ. సో ప్రజెంట్ మనం తాంగ్ అనే విలేజ్కి నియర్ బై ఉన్నాం. 700 meters అవే. అక్కడ కనిపిస్తుంది వైట్ హౌస్, అక్కడనే తాంగ్. తుర్తుక్ నుంచి వితిన్ 7 to 10 kilometers అన్నట్టు. చూడండి నేచర్ ఎంత బాగుంది. వావ్ ఒక్కసారి చూడండి. ఐఎమ్ లాస్ట్ ఇన్ విత్ దిస్ నేచర్. ఎంత బాగుంది. లోపల పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం. బై బాయ్. అన్న ఒక సజెషన్ చెప్తాడంట ఈనూరి. బండి నడిపేటప్పుడు గ్లౌజులు పక్క, లేదంటే ఇలా అవుతాయి. పాపం అన్న మర్చిపోయాడు. అన్న పరిస్థితి ఏంటంట, తోలు తీరుతుంది బ్రో, దోలు తీరిపోతుంది. గడ్డలే. సో రైట్ సేఫ్. అండ్ ప్రజెంట్ కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముంగడ పోవాలి. ఆ తర్వాత మనకు అటు పాకిస్తాన్, ఇటు ఇండియా బార్డర్. అటారీబా బార్డర్ చూసినాం. అండ్ తర్వాత లేలో కూడా పాకిస్తాన్ ఇండియా బార్డర్ చూస్తున్నాం. చల్లో మన ఇండియా జెండాలు కనిపిస్తున్నాయి కదా. వెల్కమ్ బోర్డు కనిపిస్తుంది చూడండి. వెల్కమ్ టు నార్త్ ఈస్ట్ మోస్ట్ లాస్ట్ బార్లీ కిచెన్ అంట. కిచెన్ మార్కెట్. అండ్ చూడండి, బార్డర్ వే రెస్టారెంట్. దిస్ ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ రెస్టారెంట్ ఆఫ్ అవర్ ఇండియా. మనం అక్కడ చూసినాం కదా, అది కాకుండా ఇక్కడ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మంచిగా అందరూ. హౌస్ ద జోష్ సూపర్. సో లెట్స్ గో. అండ్ చూడొచ్చు బైక్స్ అన్ని లైన్లో పెడుతున్నాయి. అండ్ మరి ఇదైతే ఇండియా బార్డర్ అని తెలుసు. మరి పాకిస్తాన్ అటు సైడ్ కనిపిస్తుందా, ఇటు సైడ్ కనిపిస్తుందా, ఇటు సైడ్ కనిపిస్తుందా? నేను అజిమ్ భాయ్ అయితే పోతాం ఇప్పుడు. చలో లెట్స్ గో. చలి అయితే ఘోరంగా ఉంది. నాకు తెలిసి 100% ఇక్కడ మైనస్లోనే ఉండాలి, రెస్ట్ ఉండే ఛాన్స్ లేదు. అండ్ చూడొచ్చు మన ఇండియన్ ఫ్లాగ్. అండ్ వేర్ ఈస్ పాకిస్తాన్? ఏది నాకు కనిపిస్తలేదు. ఆ గ్రీన్ కలర్దా? సో దిస్ ఇస్ పాకిస్తాన్ విలేజ్ అంట. సో ఫైనల్లీ మనం అయితే ఇక్కడికి వచ్చినాం. షీ ఈజ్ ఎ గైడ్, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అక్కడ ఎట్లుంటుంది, ఏం చేస్తాను. పాపం అప్పటి నుంచి మన కోసం కష్టపడి వచ్చింది. చలో చూద్దాం ఏం చెప్తుంది. ये जो नदी देख रहे हैं आप सबको, नदी जो है शायोक रिवर है, इंडिया से पाकिस्तान जाता है. शायोक रिवर. उससे आगे आपको नीचे ग्रीन दिख रहा है, ये पाकिस्तानी एग्रीकल्चर है. ये जो लास्ट ग्रीन दिख रहा है 2 पहाड़ के बीच में, पाकिस्तान के विलेज का नाम फ्रन्नू. फर्स्ट ग्रीन से राइट माउंटेन दिखना है. ये जो राइट माउंटेन के बीच में आपको छोटा सा लाइन दिख रहा है, कुछ रास्ता जैसा. उस लाइन को फॉलो करना है. जहाँ से वो रास्ता खत्म हो रहा है, उसी के एंड पे जो है आपको बंकर नजर आएगा, जहाँ पाकिस्तान के फौजी बैठ के. शायो रिवर से आगे आके मैदान से आगे ये पेड़ के नीचे आपको फेंस दिख रहा है, वहाँ पर छोटा सा घर भी दिख रहा है. ये अपना एलओसी लाइन ऑफ कंट्रोल. और ये वाला माउंटेन दिख रहा है आप सबको, ऊपर इससे रोड जैसा दिख रहा है, कुछ रास्ता जैसा. उससे थोड़ा सा ऊपर एक छोटा सा 2 वाइट दिख रहा है. ये इंडियन बंकर है, जहाँ पर इंडिया के फौजी बैठ के. और ये जो सारा माउंटेन की पीक दिख रहा है, पीक सारा जो है पाकिस्तान में है, ये पूरा जी. उससे नीचे आपको रेता दिख रहा है, वो नो मैंस लैंड है. उससे नीचे आपको यहाँ पर ब्लैक पोल दिख रहा है, वो अपना इंडिया में है. अच्छा किधर ब्लैक पोल? దింపేశారు. विलेज में दिखने से विलेज के बाद बाइनोकुलर थोड़ा सा राइट लेना है. राइट माउंटेन पे जिगजैग रास्ता दिख रहा है, उस रास्ते को फॉलो करना है. అండ్ ఇక్కడ చూడండి మన వాళ్ళు. వెల్కమ్ యూ టు ద నార్థర్న్ మోస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా, తాంగ్ ఎట్ ద ఇండో పాక్ బార్డర్. యూ ఆర్ జస్ట్ 2.2 kilometers అవే ఫ్రమ్ పాక్. మనం జస్ట్ 2.2 kilometers పాక్ అవే ఉన్నాం పాక్కి. వాళ్ళ విలేజ్ వచ్చేసి గిల్గిట్ బల్టిస్తాన్ అంట. గిల్గిట్ బల్టిస్తాన్ వాళ్ళ విలేజ్ పేరు. సపోర్ట్ లోకల్ ఇండియన్ బిజినెస్ అండ్ బ్రాండ్స్, ట్రై ద హిమాలయన్ చాక్లెట్ అండ్ అదర్ లోకల్ బ్రాండ్స్. జై హింద్. అండ్ అక్కడ మన ఫస్ట్ రెస్టారెంట్ ఉందని చెప్పిన దాని గురించి చెప్తారు. జై హింద్. వీఆర్ ఎట్ ఇండియా నౌ. అండ్ జస్ట్ 2.2 kilometers ఈ రెండింటి మధ్యలో
ఆల్మోస్ట్ ఇక్కడ మనకి బార్డర్ అండ్ ఆ తర్వాత అక్కడ వాళ్ళ విలేజెస్. చూసారు కదా హౌ క్రేజీ ఇట్ వాస్. చలో ఈ బైనాక్లర్స్ తోటి మనం పాకిస్తాన్ని క్లియర్గా చూడొచ్చు, అక్కడ ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. సో మేము కూడా అట్లా చూసేసేసినాం. అండ్ వాటర్ బాటిల్ తీసుకున్నాను, పక్కన ఒక రెస్టారెంట్కి వచ్చిన. అండ్ ఇక్కడ చూడండి, ఇది మన బార్డర్ దగ్గర ఇండియన్స్ వాళ్ళ ఇల్లులు. అండ్ ఎంత బాగున్నాయి చూడండి, లైక్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ చుట్టూ బార్డర్ అంతా పాకిస్తాన్ ఉంది. మనది ఒక్క ఏరియా, ఇప్పుడు మనం వచ్చే ఏరియా ఈ పోర్షనే ఉంది, ఇదంతా పాకిస్తాన్దే ఉంది. ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది, వీడియో చూసారు కదా. సో పోదాం ఇక. చలి మాత్రం మామూలు పెడతలేదు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇండియన్ విలేజ్ తాంగ్ అండ్ పాకిస్తాన్ విలేజ్ ఫ్రాను. ఇదాన్ని ఒక డీటెయిల్స్ హిస్టరీ అవన్నీ చెప్తారు, అక్కడ చదువుకోవచ్చు అన్నట్టు. మంచిగా అనిపించింది కొంచెం చూడడానికి. మేము ఇక్కడ కాఫీ తాగుతున్నా అండ్ మన వాళ్ళు చూడరు బ్యాట్ బాల్ అందుకుర్రు. అటు పాకిస్తాన్ ఇటు ఇండియా అన్నట్టు ఆడుతుర్రు, టైంపాస్. వైడ్ బాల్ ఫస్ట్ బాల్ ఇట్లా వేరే వేరే ఆడుతుర్రు. సో అదే వెదర్ ఎంత బాగుంది చూడండి. ఇవన్నీ మేఘాలు మంచులు, ఎంత బాగుందంటే మేము కొండలకు ఎంత దగ్గర ఉన్నాం అనేది ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మీకు. సీరియస్లీ చాలా బాగుంది, చాలా అంటే చాలా. చలో లెట్స్ గెట్ హీట్ బై దిస్ కాఫీ. సో ఈ తాత కనిపిస్తుంది కదా, నేను పాకిస్తాన్లో ఉండే 17 years బ్యాక్. వారైనప్పుడు వార్ అంటున్నా, మన డివైడ్ అయినప్పుడు ఈయన ఇండియా కింద చెందుతాడని చెప్పి ఇండియాకి వచ్చేసిండంట. సో అది ముచ్చట. బట్టి లాంగ్వేజ్ అంట భయ్యా మాట్లాడేది. నై అన్నీ కలిసి ఉంటాయి అటు, అంతా మిక్స్. సో ఒక ట్రైబ్ ఇది, పాకిస్తాన్, బట్టి, ఇప్పుడున్న విలేజ్ అండ్ ఇండియా, హిందీ ఇవన్నీ మిక్స్ కలిపి గమ్మత్ మాట్లాడుతారు వాళ్ళు. హాయ్ హాయ్. సో మెల్లగా రిటర్న్ అయితే అయిపోతున్నాం. అండ్ ఇక్కడ నుంచి ప్యాంగాంగ్లోకి అయితే వెళ్ళిపోవాలి. మన వాళ్ళు కనిపిస్తారు కదా అడగ. సో అంతే, బాయ్ బాయ్. సో సేమ్ మళ్ళీ నేను ఆగినాం కదా, అదే చెక్ పోస్ట్ దగ్గర మనం వెళ్ళిపోతున్నాం అని చెప్పాలి, అంతే. చలో వెళ్ళిపోదాం ఇక. అండ్ మనం వెళ్ళే దారిలో ల్యాండ్ స్లైడ్స్ అయితే ఎక్కువ ఉంటుంది, రోడ్ బ్లాక్ అయితే ఎక్కువ ఉంటుంది అని మనకు చూపించడానికే కావచ్చు ఇట్లా అయింది. మనం సేఫ్. అండ్ ఆమె ఈవికి వెళ్ళి ఇంత పెద్ద కొండ పడ్డది అండ్ దే ఆర్ క్లియరింగ్ ఇట్. సో జాగ్రత్తగా చూసుకుంటూ పోవాలి, రైట్ సేఫ్. అండ్ లంచ్ టైం అయింది, మనం అయితే తినేసేద్దాం ఇక. చలో. అండ్ డే 14 మనకు 500 rupees ఆఫ్ పెట్రోల్ పడింది. మీరు నా ముందు వీడియో చూడొచ్చు, నూబ్రా వ్యాలీ పోయినాం నూబ్రా టెంపుల్ పోలేము, అప్పుడు కొంచెం ఈవినింగ్ టైం ఏంది, లేట్ అయిపోతుందని. సో ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే నూబ్రా టెంపుల్ పెద్ద విగ్రహం ఉంటుంది కదా, సో అది చూద్దామని పోతున్నాం. చలో లెట్స్ గో. సో వీఆర్ ఎట్ నూబ్రా టెంపుల్ అండ్ పెద్ద బుద్ధ స్టాచ్యూ ఉంటాడు. ఎట్లున్నాయి తెలుసా అడ్వెంచర్. అమ్మా అడ్వెంచర్. అండ్ అక్కడ ఉంటాడు బుద్ధ స్టాచ్యూ పెద్దది. సో దిస్ ఇస్ కాల్డ్ నూబ్రా వ్యాలీ. ఎక్కడ వరకు దమ్మొచ్చేస్తుంది. సో కిందికి అట్లా పోతే అక్కడ మట్టి కనిపిస్తుందా, అట్లా పెద్ద ఎడారి లెక్క ఉంటుంది ఇసుకలాగా. అండ్ ఇన్ని కొండల మధ్య దిస్ ఇస్ నూబ్రా వ్యాలీ. అండ్ పక్కన వీళ్ళకు సంబంధించిన ఒక టెంపుల్, దేవుడు అట్లా ఉంటాడు అన్నట్టు, బుద్ధిజం. సో పోదాం మీదకి. అండ్ టెంపుల్కి వెళ్ళాలంటే ఇట్లా చుట్టూ తిరుక్కుంటూ ప్రతిదాన్ని టచ్ చేసుకుంటూ లోపల కోరికలు కోరుకుంటూ పోవాలి. అండ్ ఒక్కసారి లుక్ ఎట్ ద లొకేషన్. టైం ఎంత అవుతుంది? ఇంచుమించు మధ్యాహ్నం 3 or 4? 2:30 అవుతుంది. లుక్ ఎట్ దిస్ హిల్స్. ఇప్పుడే తెల్లారున్నట్టు ఫ్రెష్ ఉన్నాయి. అండ్ ఇది టెంపుల్ చూపిస్తా. ఆయన కనిపిస్తుంది కదా, ఇదే అతని ఏమంటారు విగ్రహ రూపం. సైలెన్స్ కూర్చున్నట్టు పీస్గా. దొరికిందా? వాళ్ళు అడగకపోయారు. అండ్ దిస్ ఈజ్ వాట్ నూబ్రా అండ్ దిస్ ఈజ్ వాట్ వ్యాలీ. సో
సో రెండు కలిపితే నుబ్రా వ్యాలీ. అంతే, వ్యాలీ అంటే ఏంది అదే కదా, నార్మల్గా కొండలు అట్లా. సో ఇప్పుడు ముంగడ డెజర్ట్ కనిపిస్తుంది మనకి. ఆల్రెడీ మీరు ముందు వీడియో చూస్తారు, లేదు అంటే నెక్స్ట్ అన్న చూస్తారు. సో అదే నుబ్రా వ్యాలీ. చలో. అండ్ ప్యాంగాంగ్ పోతుంటే ఐ లవ్ షియాంగ్ వ్యాలీ అని ఒకటి వచ్చింది. అండ్ టేకింగ్ వన్ పిక్చర్. చలో వెళ్ళిపోదాం ఇక. చూస్తారు కదా రోడ్స్ మొత్తం ఇంతే హాయ్, ఎంత మంచి వ్యూస్ తోటి ఉంటాయో అంత బాగుంటాయి. ప్యాంగాంగ్ ఇంకొక 100 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. చూద్దాం ఎన్ని అవర్స్ పడుతుంది, ఎట్లా పోతాము అండ్ ఇంకెట్లాంటి ఎక్స్పీరియన్స్ చేస్తాము. చూస్తుంటే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. బ్రేకులు తీసుకుంటూ పోవాల్సి వస్తుంది, ఎందుకంటే మనది పెద్ద బండి కాదు. ప్యాంగాంగ్ పోయే రూట్లో మేము ఒక చిన్న అట్లా 2 minutes బ్రేక్ కోసం ఆగినాము. ఒక్కసారి లుక్ ఎట్ దిస్ లొకేషన్. అటు కొండలు పక్కన పెట్టు అండ్ ఇటు అన్నీ వాటర్ 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 వాటర్, అటు చిన్న ఎండ అండ్ ఒక్కసారి కొండలు చూడు, హిమాలయాస్ మొత్తం మంచు. అండ్ ఇటు కూడా ఎంత బాగుంది చూడండి, ఎక్ నెంబర్ ఫస్ట్ క్లాస్, సూపర్. అండ్ లుక్ వేర్ వీఆర్. యాక్చువల్ మనం వాళ్ళు అక్కడ లైక్ కాఫీ అట్లా తాగడానికి ఆగారు. అండ్ ఒక్కసారి ఎంత బాగున్నాయి బ్యూటిఫుల్ సీనరీస్ చూడండి. మా జర్నీ ఇంకొక 2 hours వరకు పడుతుంది, ఇంకో 60 kilometers ఉంది. మోస్ట్లీ వీల్ రైడ్ సేఫ్లీ అయిపోయింది. అండ్ చూడండి ఎంత బాగుంది. హౌ 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 నేచర్ అసలు ఎట్లా ఇట్లా ఇంత బాగా అయితే. ఇది ప్యాంగాంగ్ లేక్ నుంచే వస్తున్నాయి. అండ్ వీఆర్ గోయింగ్ టు దేర్. ఇంకా సన్సెట్ కాలేదు, ఆల్మోస్ట్ నేను టైం చూపిస్తాను. 6:27, 6:30 అవుతుంది. ఇక్కడ ఎట్లుంది చూడండి ఎండ, ఇంకా ఆడ చూడరి. సీరియస్లీ వర్త్ ఆఫ్ ఇట్. చాలా చాలా బాగుంది. ఇగ్నోర్ మై హెయిర్, ఎంత బాగుందంటే బాబా బాబా. కమింగ్. సో ప్యాంగాంగ్ లేక్ 4 kilometers అనగా మన బండి అయితే ఆగిపోయింది. ఆపేసాం, ఎందుకంటే మొత్తం ఆగిపోతుంది లేదంటే, లేకపోతే షెడ్ కేయాల్సి వస్తుంది. సో అందుకని చెప్పి ఆపేసాం. సో నా కోసం భయ్య అందరు వీళ్ళంతా సలికి కింగ్స్ బీపేయాలి. నాన్నగారు చూస్తారు వీడియో. సరే మరి అప్పుకోదాం ఇంకా. ఆల్ రైట్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ప్యాంగాంగ్ లేక్. యాక్చువల్లీ మేము ఇప్పుడు ప్యాంగాంగ్ లేక్ దగ్గర ఉన్నాం. నైట్ నేను అసలు చూపించలేకపోయినా, ఎందుకంటే చాలా అలసిపోయినాం అండ్ చాలా లేట్ అయిపోయింది. పోయి వండుకున్నాం. ఇదే ప్యాంగాంగ్ లేక్. అండ్ ఇక్కడ 2 స్కూటీస్ కనిపిస్తున్నాయి చూడు, అక్కడ ఫొటోస్ దిగాలి. ఫోటో per 40 అంట. అండ్ ఎండింగ్లో ఇంకొకటి ఉంది, కనిపిస్తుందా? యా. సో ఇదే ప్యాంగాంగ్ లేక్. నేను ఎక్స్పెక్ట్ చేసినంతనైతే లేదు. మొన్నటిదాకా ఐస్ ఉండే, బట్ ఇక్కడ ఎడ్జ్ కొంచెం ఉంది. ప్యాంగాంగ్ లేక్ వాజ్ గుడ్ యాక్చువల్లీ, బట్ మాకైతే అంత అనిపిస్తలేదు. అండ్ నైట్ మేము ఉన్న కాటేజెస్ మాత్రం ఇవి, ఒక చిన్న చిన్న కాటేజెస్ లెక్క ఉన్నాయి. ఐ విల్ షో యూ రూమ్ కూడా. సో ఇదే అన్నట్టు రూము. ఆల్మోస్ట్ ఇంత బెడ్ ఉంది అండ్ అది వాష్రూమ్, ఇది బెడ్షీట్స్. బట్ సీరియస్లీ వణికిపోయినాం మేము మాత్రం. చలి చాలా 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 దారుణంగా ఉంది. -14 అనుకుంటా, 7 అనుకుంటా. సో వెళ్ళిపోయాం ఇక్కడ నుంచి. హ్యాండ్లీకి వెళ్ళిపోవాలి టార్గెట్. చలో బాయ్ బాయ్. సో బైక్స్ అన్ని ప్యాంగాంగ్ లేక్ టు హ్యాండ్లీ వెళ్ళిపోతున్నాం. చలో. సో మన గ్రూప్స్ అంతా స్ప్లిట్ కాబోతున్నాయి అన్నట్టు. కొందరేమో ప్యాంగాంగ్ లేక్ నుంచి హ్యాండ్లీ వెళ్ళిపోతారు అండ్ కొందరేమో మనాలి నుంచి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళకి సమ్ అర్జెంట్ వర్క్స్ వచ్చేసినాయంట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎస్డి బైక్, అండ్ ఆ భయ్య వాళ్ళైతే అటు వెళ్ళిపోతారు. వాళ్ళతో పాటు మనకి ఇంకో హిమాలయన్ భయ్య కూడా పరిచయం అయ్యిండు. సో ఆయన కూడా ర్యాండమ్, ఆయన కూడా అటు వెళ్ళిపోతారంట. సో ఇక్కడ అక్కడ కొంచెం సెండ్ ఆఫ్ లాగా ఇచ్చుకొని ఇక్కడ నుంచి అయితే బైగా వెళ్ళిపోవాలి అంతే, అది కాన్సెప్ట్. ఇంతకుముందు ప్యాంగాంగ్ లేక్ చూడండి ఎంత గలీజ్ ఉండేనో. అండ్ లుక్ ఎట్ హియర్, పాపా బ్లూ కలర్ వాటర్. మాకు ఉండలేకపోయినాం. ఎంత బాగుందంటే సీరియస్లీ చాలా 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 బాగుంది. విచ్ వి లైక్డ్. ఇంతకుముందు అస్సలు నచ్చలేదు, బట్ ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది. సూపర్. ప్యాంగాంగ్ లేక్ అంటే వర్త్ ఇది. ఇంతకుముందు అస్సలు కాదు. థిక్ బ్లూ కలర్ అక్కడ చూడండి, దాంట్లో వేరియేషన్స్ ఏదో కలర్ వేసినట్టే ఉంది సీరియస్గా. వావ్, జస్ట్ వావ్. విలేజ్ పేరు వచ్చేసి మాన్ విలేజ్, MAAN, మాన్ విలేజ్ అంట.
రంగంగల్ ఎక్క ఆనుకొనే ఉంది చాలా దగ్గరగా. గ్రేట్. ముసలమ్మ బుద్ధిజంది రౌండ్ ఉంటే దింపేది, అది దింపుకుంటూ కూర్చుంది ఇక్కడ. సీరియస్లీ మొత్తం బుద్ధిజమే ఇక్కడ. నో హిందూ, నో క్రిస్టియన్, నో ముస్లిం మోస్ట్లీ. అంటే లదాఖ్లో జమ్మూ వరకు మొత్తం ముస్లిం అనుకో. జమ్మూ తర్వాత జమ్మూలో పంజాబీ వాళ్ళని కూడా ఎక్కువ చూసినాను. చలో చలో డే 16. సో చూడండి 100cc 150 200 మేము ఎక్కడి నుంచి ఎక్కినామో చూపిస్తా జూమ్ చేసి. ఇంకా 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 హార్మింగ్ క్యాంప్ అక్కడ నుంచి ఎక్కినాం. ఎంత దమ్దమ్ అవుతున్నాయి అంటే ఫస్ట్ సెకండ్ గేర్ మించి పోతలేదు. మస్తు ఇబ్బంది పెడుతున్నా బండిని మాత్రం. బాధ అనిపిస్తుంది చెప్పాలంటే, బట్ ఏం చేయలేం కదా. లదాఖ్ అంటేనే ఎట్లుంటుంది, అన్నీ తెలిసే వచ్చినాం. అది రైడ్ సేఫ్ అంతే. తర్వాత ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. బాయ్. చైనీస్ పిల్లలు ఎక్కువ ఉండు ఇక్కడ, మొత్తం అంతే ఉంటారా. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్లాంటి రోడ్ వచ్చేసింది. చూడండి ఎంత ఇబ్బంది. అదంతా ఏదో కాదు, ఈ ఐస్ది వాటర్ బురద లెక్క ఫామ్ అయిపోయింది. మట్టి ఉంటేనేమో అని. చూడండి 20 కూడా వేస్తలేదు. అండ్ స్టిల్ వీ హ్యావ్ మోర్ ఘాట్స్. అండ్ లుక్ ఎట్ దిస్ రోడ్స్. ఇంకొంచెం లేట్ చేసినాం అనుకో మనం, మంచు పడడం స్టార్ట్ అవుతుంది. దెన్ ఇట్ విల్ బి మోర్ టాస్క్ టు అస్. చాలా 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 కష్టం అవుతుంది. అందుకే మేము కొట్టడానికి ట్రై చేస్తున్నాం. అండ్ ఈ వాటర్ చూడు చాలా డేంజర్. ఇది చాలా అంటే చాలా. ఇంకా ఇదే రూట్లో మేము 40 కిలోమీటర్స్ పోవాలి. చలో. సో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన రూట్లో మాకు తెలియకుండా కకాసంగ్లా టాప్ అంట. ఇది మేము ఎప్పుడు కూడా వినలేము. వరల్డ్లోనే 8th ర్యాంక్ అంట, అంటే 8th ఆల్టిట్యూడ్ 17851. అండ్ ఐస్ చూడండి, లుక్ ఎట్ దిస్ కకాసంగ్లా. అండ్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగా ఎక్స్పెక్ట్ చేసినాం అసలు ఏం కాదు చెప్తున్నామో అర్థం కాలే మాకు. అండ్ వీఆర్ మొత్తం వండర్స్ చేసేటట్టున్నాం ఈ ట్రిప్ అయిపోయే లోపల. ఆల్రెడీ టాప్ 5 ఎక్కేసినాం మనం, ఫస్ట్ తప్ప. ఇప్పుడు 8th ఎక్కేసినాం. అసలు ఘోరంగా చలి, ఘోరంగా మంచు. నాకు తెలిసి ఇప్పటి నుంచి డౌన్ ఉంటుంది అని అనుకుంటున్నా. బై గాడ్స్ గ్రేస్ సీరియస్లీ చాలా కష్టపడ్డాం, చాలా 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 చాలా. సో వీఆర్ రైడింగ్ సేఫ్. అంతే, వెళ్ళిపోదాం ఇక్కడికి. మళ్ళీ చీకటి అయితే -degreesలో పడిపోతుంది. అండ్ మనం ఇక్కడ ఉండొద్దు. అండ్ చాలా చాలా కష్టపడ్డాక కిందికి దిగితే నున్గోంప ఆల్టిట్యూడ్ అనేది ఒకటి వచ్చింది. అండ్ అక్కడ నుంచి మాకు వేరే రైడర్స్ అనిపించారు. అలా చెప్తున్నాం అన్నట్టు హౌ ద రోడ్స్ వేర్ అని. అండ్ చూసారు కదా ఎంత కష్టపడ్డాం ఎక్కేటప్పుడు. రికార్డింగ్ ఎంత కష్టపడ్డాం ఎక్కేటప్పుడు. లైఫ్ కూడా అంతే, వన్ సైడ్ టఫ్ ఉందంటే వన్ సైడ్ ఈజీగా ఉంటుంది. అండ్ ఇప్పుడు హాయిగా దిగుతున్నాం. అన్ఎక్స్పెక్టెడ్ ఆల్టిట్యూడ్ ఎక్కేసినాం, అన్ఎక్స్పెక్టెడ్ ఆల్టిట్యూడ్ దిగుతున్నాం. అది మా ప్లాన్లో లేదు, మేము ఇంతవరకు పేరేం లేము, యూట్యూబ్లో చూడలే, ఇన్స్టాగ్రామ్లో చూడలే. బట్ ఫైనల్లీ వి డిడ్ ఇట్. దట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్, గాడ్స్ ప్లాన్. అంతే ఇక వెళ్ళిపోదాం. చేయాలి. ఈరోజు చేసిన సాహసం అంతా ఇంత కాదు. సో ఈ లదాఖ్లో ఇప్పటి వరకు ఇదే లాస్ట్ పెట్రోల్ బంక్. తర్వాత మాకు ఇంచుమించు 100-200 కిలోమీటర్స్ లదాఖ్ పోయేదాకా. మేము ప్రజెంట్ ఉన్నది ఆల్మోస్ట్ హాన్లీ మధ్యలో. సో ఆ లోపల పెట్రోల్ కొట్టించుకోవాలని దానికోసమే ఇంచుమించు 100 కిలోమీటర్స్ ఎక్స్ట్రా
ఎక్స్ట్రా రైడింగ్ చేయాల్సి వచ్చింది. దట్ టు ఆన్ ఘాట్స్ 100కి ఈజీగా 500,000 పెట్రోల్ అయింది. సో ఏం చేస్తాం, లదాఖ్ ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్, తప్పదు, అట్లే ఉంటాయి సిచ్యువేషన్స్. సో రైట్ మరిగా ఆర్మీ వాళ్ళ దగ్గర మన పర్మిట్ చూపించేసి విలేజ్కి అయితే వెళ్తున్నాం. సరే లెట్స్ గో. మీరు నమ్ముతారో నమ్మరో కానీ ప్యాంగాన్ టు హ్యాన్లీ పోయే రూట్ మాత్రం ఎంత బాగుంటుంది అంటే అసలు స్ట్రైట్ రోడ్, అసలు ఒకటే స్ట్రైట్ రోడ్. సినిమాలో రీల్స్లో చూసినా కదా, అది ఫస్ట్ టైం ఫీల్ అయిపోయినాం. అటు ఇటు ఏడారి లెక్క ఫీల్ ఉండి మధ్యలో హైవే ఎంత బాగుంటుంది అంటే ఇక కనిపిస్తుంది మీకు ఎంత బాగుంది. హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయినాం అట్లా. సో మేము హ్యాండ్లీ వచ్చే వరకు చీకటి అయిపోయింది. వీ కుడోంట్ క్యాప్చర్ ద మూమెంట్. సో అంతే, రూమ్కి అయితే వచ్చేసిన. రేపు మార్నింగ్ వ్యూ అండ్ అన్ని చూపిస్తా. బాయ్ బాయ్, ఎండ్ ఆఫ్ ద డే, గుడ్ నైట్. Yeah.